శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీమాత్రే స్పిరిచువల్ వీడియోస్. మనము కొత్తగా శ్రీ లలిత త్రిశక్తి 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. హ్మ్. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి నచ్చితే. ఓకేనండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. కాకర రూపా కళ్యాణి కళ్యాణ గుణశాలిని కళ్యాణ శైల నిలయ కమనీయ కళావతి. ఈ శ్లోకంలో మనకు 6 నామాలు ఉంటాయండి. 6 నామాలతో ఈ రోజు వీడియోలో అయిపోతుంది. నాలుగో నామము శ్రీమాత్రే నమః. శంభః కళ్యాణ శైల నిలయ శిలానాం వికార శైల శిలా గణ ఇత్యర్థ కళ్యాణం సుఖమేవ శైల ఘనీభూత ఇత్యర్థ తస్మిన్ కళ్యాణ శైలే స్వస్వరూపే ఆనందఘనే నిలాయతి తిష్టాతిథి కళ్యాణ శైల నిలయ సా భగవ కస్మిన్ ప్రతిష్టత इति स्वे महिमानति होवच इति श्रुते देवदत्ता स्महनीव स्वयं वर्तते इति लौकिक प्रयोगः च देवतः स्वस्वरूपे स्थावनार्थं यज्यत इति कल्याणमेव शैलवत् घनीभूतं कल्याणशैल आनन्दमयकोश कल्याणशैलो निलय यस्य स इति बहुभिः समासः न विरुद्धः ब्रह्मपुच्छं प्रतिष्ठता इति उक्तो श्रुति प्रमाण्यात् अथवा कल्याणशैलः महामेरुनिलयः गृहं यस्य स तदा सुमेरु मध्य शृङ्गस्थिरता ओं कल्याणशैल निलयाय नमः. కళ్యాణశైల నిలయ కళ్యాణశైలము నివాసముగా గల శిలల యొక్క వికారము రూపభేదము శైలము శిలాగణమని భావము. కళ్యాణమనగా సుఖము, సుఖమే శైలము. కావున శైలమనగా ఘనీభవించిన సుఖము. ఆ విధమైన కళ్యాణ శైలమున ఆనందగణమగు శ్వాసరూపమున నిలచి ఉన్నది అమ్మవారు. కావున శ్రీదేవి కళ్యాణ శైల నిలయ సభాగహ కస్మిన్ ప్రతిష్టాతిథి ఇది స్వామహిమాని అని శృతి. భగవంతుడు దేనియందు ప్రతిష్ఠుడు తన మహిమనే అందు కదా. లోక వ్యవహారమున దేవదత్తుడు తన యందే తానుండదని చెప్పుట కలదు. కాబట్టి శ్వాసరూపమున స్వాస్థానమున దేవత ఉండునని చెప్పుట సమంజసమే, లేక కళ్యాణమే. శైలం వలె ఘనీభవించినది అని చెప్పిన కళ్యాణ శైలమనగా ఆనందమయ కోశం. బ్రహ్మ పుచ్చము ప్రతిష్ఠత, బ్రహ్మము పుచ్చము వలె ఆధారం అనే శృతి పాఠము. కాబట్టి కళ్యాణ శైలము నిలయముగా కలిగినది అని బహువ్రీహి సమాసమున చెప్పినప్పటికీ విరుద్ధము లేదు. లేక కళ్యాణ శైలము మహామేరు పర్వతము, ఆ మేరువు నిలయముగా కలది. సుమేరు మధ్య శృంగము నందున్నదని భావము. లలితా సహస్రనామావళి ఓం కళ్యాణ శైల నిలయాయ నమః. శ్రీమాత్రే నమః. నామము 5 కమనీయ. శంభః కమనీయ పరమానంద స్వరూపః తేన పరమ ప్రేమస్పద కోహేన్యాత్ కా ప్రణ్యద్ ఏ దేశ ఆకాశ నందో నాస్యత్ ఇతి శృతే. సుఖాస్య మనోహరత్వేన సర్వే పాస విషయతత్వాత్ మాయావృత్తానాం సుఖప్రాపకత్వేన స్వజ్యేష్ఠ దేవత సుప్రీత్యశ్చేన తత్పుజదో ప్రవర్తతాం తత్పరదానేన మనోహర త్వద్ధ కమనీయ జ్ఞానానమానంద ఘనీభవాత్మక సుందర మూర్తిమత్తామయ వా కమనీయ. ఓం కమనీయాయ నమః. శ్రీదేవి పరమానంద స్వరూపురాలు కావున సర్వులకు పరమ ప్రేమస్పదురాలు. కుహేనాన్యత్ కా ప్రణ్యత్ ఏ దేశ ఆకాశ ఆనందో న్యాస్యత్ అని శృతి. ఈ ధరాకాశమునందు ఆనందఘన స్వరూపం లేనిచో ఏ ప్రాణి ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేయగలను అని జీవించునని శృతి చెప్పుట వలన శ్రీదేవి పరమానంద స్వరూపిణి సర్వజీవన ప్రదాయిని అని విషాదమగుచున్నది. లేక సుఖమునందు మనోహరతత్వం ఉన్నది, అట్లాగుట చే ఉన్నది అందరి చే కోరబడుచున్నది. శ్రీదేవి సర్వేచ్ఛా విషయభూతురాలు. మాయావృత్తులైన జీవులకు ఆమె సుఖము కలగజేయును. సర్వజనులు తమ తమ ఇష్టదేవతలను ప్రీత్యాశయంతో పూజలను చెయ్యగా శ్రీదేవి తత్ఫలమును నిచ్చును. అందుచేత శ్రీదేవి మనోహరత్వము కలిగిన కమనీయ లేక శ్రీదేవి జ్ఞానులకు ఆనంద ఘనీభవాత్మక సుందరీమూర్తి అగుట చేత నామే కమనీయ అని సంకీర్తన చేయబడుచున్నది. ఓం కమనీయాయ నమః. శ్రీమాత్రే నమః. నామం 6 కళావతి. శంభః కళావతి కలహాశిర
పాణిహోద్యా వాహివా చతుష్టः స్థితికలः విద్యారూపः వా చంద్రకళావः భక్తధ్యానే అస్యాస్తనస్తి కళావతి ఓం కళావత్యాయ నమః. ఆం కళావతి కళలనగా శిరము, పాని మొదలగుని అవయవములు లేక చతుష్టాస్థితి కళలు విద్యారూపములు లేక చంద్రకళలు. ఆ కళలు శ్రీదేవికి భక్త ధ్యానార్థములు కలవు. అందుచేత శ్రీదేవి కళావతి అగుచున్నది. ఓం కళావత్యాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.